వెల్కమ్ టు సైరా మీడియా. మనం ఇప్పుడు సంగారెడ్డి హైవే మీద ఉన్నాము. ఇక్కడ చూస్తే చెరుకు రసం తయారు ఎంతో కష్టపడి చేస్తున్నారు, మిషన్లు కాకుండా తన చేతితోటే తయారు చేస్తూ ఉన్నారు. ఈ బండితోటి ఎక్కడ చూసినా కానీ మిషన్లు యూజ్ చేస్తూ ఉంటారు, కానీ అక్కడ ఇది ఎలా యూజ్ చేయకుండా ఓన్లీ బండితోనే వాళ్ళ చేతులతోని తయారు చేస్తున్నారు. మరి తెలుసుకుందాం ఒకసారి వారి మాటలను ఎలా ఉందో అనేసి. పేరు మహేశ్వరి. ఎక్కడి నుంచి వచ్చారు? మేము మహబూబ్ నగర్ నుంచి వచ్చాం. ఇక్కడ మీరు చెరుకులు ఇవన్నీ ఎక్కడి నుంచి తీసుకొస్తుంటారు? మేము కొనుక్కుంటాం ముత్తంగి నుంచి. కొనుక్కుంటారు ఎక్కడి నుంచి? ముత్తంగి. ఇక్కడ ఎలా ఉంటుంది అంటే రోజు అమ్మబడుతున్నారా లేకపోతే? గిరాకీ చెప్పలేము, ఇక ఎవరు అదృష్టం వాళ్ళది. ఓకే, మరి మీరు మిషన్ కొనుక్కోవచ్చు కదా, అందరు మిషన్ కొనుక్కుంటారు. అది రేట్ ఎక్కువ ఉంటుంది, ₹1,00,000 కావాలి మిషన్ అయితే. మిషన్ అయితే ₹1,00,000 కావాలి. ఇది మా స్తోమత లేక ఈ చెక్క బండి నడిపిస్తున్నాం. ఎక్కువ కొనుగోలు పోతుంటాయా మరి ఇక్కడ? పోయే కాడికి పోతుంది, మా కూలి పడుతుంది 500-600 అట్లా. మరి మిషన్ తో చేస్తే ఏముంటది, దీంతో బండితో మిషన్ ఐరన్ కదా, ఇది న్యాచురల్, ఓన్లీ చెక్కనే వాడతాం. చెక్కనే వాడతాం. ఇదే మంచిది అంటారా? ఇదే న్యాచురల్, ఫ్రెష్ ఉంటుంది, ఇదే మంచిది. జ్యూస్ తాగడానికి హెల్త్ గిన్న చాలా మంచిది. ఎలా ఉంటుంది మరి వ్యాపారం ఇక్కడ చేస్తుంటే? మీకు కష్టపడితేనే వస్తుంది, కష్టపడకపోతే రాదు. ఇంకా కాకపోతే కష్టం ఎక్కువవుతుంది. మిషన్ ఏమో ఓన్లీ ఇట్లా పెడితే వస్తుంది, మేము చేతులతో కష్టపడితేనే వస్తుంది. చాలా హార్డ్ వర్క్ ఇది. ఎన్ని రోజులు చేస్తారు? ఎన్ని రోజులు నడుస్తుంది? 5 నెలలు నడుస్తుంది. 5 నెలలు నడుస్తుంది. చలికాలంలో లేకపోతే ఎండాకాలం నడుస్తుంది? దసరా నుంచి స్టార్ట్ చేస్తాం. దసరా నుంచి స్టార్ట్ చేస్తారు, లాస్ట్ నెల వరకు జూన్ 10 వరకు నడుస్తుంది. ఎంత లాభం వస్తుంది? మాకు అన్నిటికన్నీ పోయి మాకు ₹1000 వస్తుంది. రోజుకి ₹1000 వస్తాయి అంటున్నారు. మీకు దీంతో లాభం ఉందా మరి? దీంతో చేస్తే ఇంకా లాభం ఉందంటే ఇక నేను చదువుకోలేదు, ఇంకా వేరే కంపెనీలకు పోతే 12-10 చదువుకున్న వాళ్ళకే ఇస్తామంటారు. ఇట్లా ఏదన్నా హౌస్ కీపింగ్ కానీ అట్లా. ఇంకా మాకు ఏదో చేతనైనా చెరుకే తిప్పుకుందాం అన్నట్టు నేను ఈ పని చేస్తున్నా. నాకు వచ్చిన పని. ఎన్ని సంవత్సరం చేస్తారు ఇదే పని? 3 సంవత్సరాల నుంచి. 3 సంవత్సరాల నుంచి. నాకు 2 పాపలు ఉన్నారు, ఆడపిల్లలు. ఇంకా వాళ్ళ గురించి అన్నా చెయ్యాలి కదా. మా ఆయన మేస్త్రి పనికి పోతాడు, ఉన్న రోజు చేస్తాడు, లేని రోజు అడవికినే వస్తాడు. మరి మిషన్లో చేస్తుంటే కొంచెం మనకి హెల్తీ కాదు కదా, దీంతో చేస్తే మరి మనకి హెల్తీ కదా, మరి అంటే మనకి ఆరోగ్యం. ఇది హెల్తీ జ్యూస్, ఎవరికైనా పసకాల అయినా మంచివి, పిల్లలకు మంచిగా అప్పుడప్పుడే ఫ్రెష్ పట్టిస్తాం మేము.
ఐస్ వేయకుండా ఇస్తాం, మంచిగా అల్లం నిమ్మకాయ పెట్టి మరి చూసాం కదా తను ఏం చెప్పిందో. ఈ మిషన్లో చేస్తే అంత హెల్తీగా ఉండదు, ఎందుకంటే ఎలక్ట్రిక్ యూజ్ చేస్తారు కాబట్టి. ఈ బండిలో చేస్తే మాత్రం ఎవరికైనా హెల్తీ ఉంటుంది, అప్పుడే ఫ్రెష్గా వస్తుంది. మళ్ళీ తను అంటుంది మిషన్ కొనాలన్నా కానీ ఒక్క మిషన్కి 1,00,000 అవుతుంది అంటున్నారు. కానీ దీనికి 1,00,000 కాదు, మాకు మనీ లేక మేము దీంతో చేస్తున్నాము రసము అని చెప్తున్నారు. ఇది ఎక్కడ లేదు, పటంచేరి సంగారెడ్డి హైవేలో ఉంది. ఎవరైనా ఇక్కడికి వచ్చి తాగుతుంటారు. కెమెరామెన్ సాయితో సంయుక్త.